ఒక అమ్మాయిని లాక్ చేసి ఆ అమ్మాయి బ్రెస్ట్ని ప్రెస్ చేసి ఆ అమ్మాయి బట్టలను తీయడానికి ట్రై చేస్తూ ఉండడం ఇది కమ్స్ టు అటెంప్ట్ టు రేప్? నో, ఇట్ కమ్స్ టు మోడెస్టీ ఆఫ్ ఉమెన్. దిస్ సెట్ పాట్నా హైకోర్ట్ జడ్జ్. కేస్ డీటెయిల్స్ ఏంటంటే 2008లో హిమాన్షు పాఠక్ ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. అతను ఫొటోస్ తీస్తూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇలా తీస్తుంటే అతని దగ్గరికి ఒక ఫాదర్ అండ్ డాటర్ వచ్చారు. ఆ అమ్మాయి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం వచ్చినప్పుడు ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి లోపల నుంచి లాక్ వేసి తన బట్టలు తీసేసి ఆ అమ్మాయి బట్టలు తీయడానికి ట్రై చేస్తూ ఆ అమ్మాయి బ్రెస్ట్ యొక్కని ప్రెస్ చేశారు. ఈలోపు అమ్మాయి హెల్ప్ అని పెద్దగా అరిస్తే వాళ్ళ ఫాదర్ వచ్చి ఆ అమ్మాయిని కాపాడారు. ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టులో అతని మీద 376 and 342 కేసు ఫైల్ అయింది. అటెంప్ట్ టు రేప్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. దీని మీద 3 years పనిష్మెంట్ పడింది. అతను పాట్నా హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ జడ్జి 3 reasons చెప్పారు. ఫస్ట్ రీజన్, ఆ అమ్మాయి పట్ల ఎటువంటి మెడికల్ టెస్ట్ అండ్ మెడికల్ ఎవిడెన్స్ జీరో ఎవిడెన్స్ అనమాట, ఎటువంటి ఎవిడెన్స్ పెట్టలేదు. అండ్ సెకండ్ వన్, ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారో అతను ఎటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు ఇన్ ట్రయల్ కోర్ట్. అండ్ థర్డ్ వన్, ఎవరైతే ఎవిడెన్స్గా నిలబడ్డారో ఆ అమ్మాయి విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్ మాత్రమే. అంటే ఈ కేసులో ఇంట్రెస్టెడ్ ఎవిడెన్స్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ ఇంట్రెస్టెడ్ ఎవిడెన్స్ మాత్రమే ఉంది, ఎటువంటి ఇండివిజువల్ ఎవిడెన్స్ లేదు. కానీ ఇన్ని లూప్ హోల్స్ ఉన్న జడ్జి గారు ఏమన్నారంటే అతను ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళడం, బ్రెస్ట్ని ప్రెస్ చేయడం, అలాగే బట్టలు తీయడానికి ట్రై చేయడం అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేశారు. ఈ సీక్వెన్స్ని యాక్సెప్ట్ చేశారు. అతనికి మోడెస్టీ ఆఫ్ ఉమెన్ మీద పనిష్మెంట్ ఇచ్చారు 3 months. ఆల్రెడీ ఈ లోపు అతను 3.5 months పనిష్మెంట్ అనుభవించారు కాబట్టి అతన్ని ఎక్విటల్ చేశారు ఈ కేసులో. ఈ కేసు గురించి మీరేమంటారో కామెంట్ చేయండి.